అతను ఎక్కువ మంది అవినట్లుగా అభివృద్ధి చేశాను అంటున్నాడండి. అర్థం ఏంటంటే, మొదట మీ స్థితిని గుర్తు చేసుకోండి. మీరు ఎక్కడి నుండి వచ్చారో గుర్తు చేసుకోండి. ఏ రాత్రి నుండి తవ్వబడ్డారు? మీరు ఏ రాత్రి నుంచి తవ్వబడ్డారు? మీ మొదటి స్థితి జ్ఞాపకం చేసుకో. నీ ప్రారంభం జ్ఞాపకం చేసుకో. గతాన్ని మర్చిపోయినోడికి భవిష్యత్తు ఉండదండి. గతాన్ని మర్చిపోకండి. పురాతనమైనటువంటి మార్గాల గురించి విచారించమని చెప్తుంది బైబిల్. చాలామంది జీవితాల్లో ప్రారంభం మర్చిపోయారు. వారు మొదటి స్థితి మర్చిపోయారు. నువ్వు ఏ బండ నుంచి చెక్కబడ్డావు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ప్రారంభించినటువంటి పనిని పూర్తి చేయగలడండి. ఆయన ఏదైతే ప్రారంభించాడో ఆ పనిని ఆయన పూర్తి చేయగలడు అనే నమ్మకాన్ని నీలో పునరుద్ధరించడం కొరకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు శ్రమల్లో నుంచి ప్రభు దగ్గరికి వచ్చావు. అమ్మా, యేసు ప్రభుని నాకు ఇష్టం వచ్చి ఆయన గురించి ఎవరో చెప్పారండి, నాకు ఇష్టం అయిపోయింది, అందుకే నేను నమ్ముకున్నానండి అనేవాళ్ళు ఉన్నారా? మామూలుగా నమ్ముకున్నానండి, నాకు ఎందుకో నమ్ముకోవాలనిపించింది, నమ్ముకున్నాను అనేవాళ్ళు ఉన్నారా? నా తల్లి ఉంది, వివాహమైన తర్వాత 20 సంవత్సరాల వరకు పిల్లలు లేకపోతే నా తల్లి నమ్ముకుంది. నా వివాహం అయిన తర్వాత 3 సంవత్సరాలు పిల్లలు లేకపోతే మా అమ్మ కాలు కింద చక్రాలు వేసుకుని తిరిగేసింది. ఏ బండ నుంచి చెక్కబడ్డావు? 20 సంవత్సరములు పిల్లలు లేనటువంటి ఆ బండ నుంచి నేను దేవుడు చెక్కాడు నీ కుమారునిచ్చి. మరి ఇప్పుడు 3 సంవత్సరాలకి బెంబేలెత్తిపోతున్నావు అంటే నీ ప్రారంభం, నీ మొదటి స్థితి మర్చిపోయావు. నువ్వు మరణశయ్య మీద, మంచం మీద పడిపోయావు, చచ్చిపోతావు. అక్కడ నిన్ను దేవుడు బతికించాడు. ఆ బండ నుంచి నిన్ను చెక్కాడు నిన్ను. ఇప్పుడు చిన్న జ్వరం వచ్చినప్పటికీ ఎన్ని హాస్పిటల్ తిరుగుతామో మనం. అయ్యో బాబోయ్, ఎంబీబీఎస్ అంటే అక్కడికి, ఎఫ్ఆర్సీ అంటే అక్కడికి, లండన్ అంటే అక్కడికి, ఆస్ట్రేలియా నుంచి వచ్చాడంటే డాక్టర్ అంటే అక్కడికి. ఎందుకు? చచ్చిపోయిన పరిస్థితులు. చచ్చిపోయిందండి ఆవిడ, చచ్చిపోయిందండి ఆవిడ, బతకదండి, వాళ్ళ కుటుంబం అయిపోయిందండి, వాళ్ళ సీన్ అయిపోయిందండి అనే బండ నుంచి నిన్ను చెక్కితే ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవునికి ఇచ్చేటువంటి ఆ సాక్ష్యం ఏంటి? నీ జీవితంలో నువ్వు ఏ బండని చెక్కాడు నిన్ను? సులువైన బండ, సంతోషమైన బండ, ఆనందమైన బండ నుంచి చెక్కాడు నిన్ను. శ్రమల బండలోంచి చెక్కాడు నిన్ను. రోగములనే బండలోంచి చెక్కాడు నిన్ను. ఇరుకులు, ఇబ్బందులనే బండలోంచి చెక్కాడు నిన్ను. నువ్వు అనుభవించిన శ్రమ, నువ్వు అనుభవించిన అవమానము, నువ్వు అనుభవించిన నిందలు, నువ్వు అనుభవించిన దుఃఖము సాధారణమైంది కాదది. ఈరోజు చిన్న తొపరొత్తే, చిన్న తొపరకే ఊగిపోతున్నావేంటి? చిన్న తొపరే 5 నిమిషాల నుంచి ఉంటే కానీ తడవు, దానికే ఊగిపోతున్నావు. కానీ అప్పుడు ఆ రోజు, ఆ మొదటి స్థితి, ఆ మొదటి దినం, ఆ మొదటి రోజున నేను చెక్కుతున్నప్పుడు రోగము శరీరం అంతా ఆవరించేసింది. బ్రతకో, చచ్చిపోతావన్నారు, పిల్లలు అనాథలైపోతారన్నారు, నీ భర్త దిక్కుమాలుడు అయిపోతాడన్నారు, వీళ్ళ ఇల్లు పెంట కుప్ప అయిపోద్ది అన్నారు, వీళ్ళ జీవితం అయిపోయిందన్నారు, వీళ్ళ బ్రతుకు ముగించిపోయిందన్నారు. ఆ రోజు నిన్ను చెక్కాడే, ఆ బండలోంచి చెక్కాడే. ఈరోజు చిన్న చిన్న అట్లకి ఊగిపోతున్నావే. ఎందుకు లోకం వైపు చూస్తున్నావు? ఎందుకు బంధువుల వైపు చూస్తున్నావు? ఎందుకు పరిస్థితుల వైపు చూస్తున్నావు? ఏ బండ నుంచి చెక్కాడో జ్ఞాపకం లేదని మొదటి స్థితి. అబ్రహాముని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాను, నేను ఒక్కడేగా ఉన్నప్పుడు పిలిచాను. ఈరోజు లెక్కలేనంత విస్తార జన సమూహంగా అబ్రహాముని దేవుడు మార్చాడు. అబ్రహాముకు దేవుడు ఒకటే వాగ్దానం చేశాడు, ఆకాశంలో నక్షత్రాలు చూడు, సముద్రపు ఇసుకరేణులు చూడు, నీ సంతానాన్ని నేను అంత విస్తరించబోతున్నాను అన్నాడండి. నమ్మకం ఉన్నవాడు కొండలా నిలబడతాడండి, సందేహం ఉన్నవాడు ఇసుకలా కూలిపోతాడు.